అనుకోవట్లేదు. నీ లవ్ హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ ఆఫీషియల్. ముందుగా మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలనేది మీకు అలైట్ మోషన్ యాప్లో చూపిస్తాను. మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ మీకు కనుక ఏది ఇంపోర్ట్ అయితే అది చేసుకోండి. అది కూడా ప్రీసెట్ కావచ్చు అండ్ ఎక్స్ఎంఎల్ ఫైల్ కావచ్చు, ఏది ఇంపోర్ట్ అయితే అది చేసుకోండి. ముందైతే నేను ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. బీట్ మార్క్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ లిరిక్స్ ఉంటాయి. లిరిక్స్ కంటే ముందు నా లోగో ఉంటుంది. నా లోగోని డిలీట్ చేసి మీ లోగో కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జాక్ట్గా 3.13 మిల్లీ సెకండ్ల దగ్గర మనం ఫొటోస్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ నుండి ఎండ్ వరకు కూడా 12.26 మిల్లీ సెకండ్ల వరకు కూడా మనం ఫొటోస్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళేసి ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేయండి. టచ్ చేశాక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే నెక్స్ట్ బీట్ మార్క్ ఉంటుందో చూడండి ఫ్రెండ్స్, 3.27 మిల్లీ సెకండ్ల వరకు నెక్స్ట్ బీట్ మార్క్ ఉంది. అక్కడికి వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ చేయండి. ఇలా ఎండ్ వరకు కూడా మీరు అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేనైతే అన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా మనం అన్ని ఫొటోస్ యాడ్ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసాక చూడండి ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో సేక్ ఎఫెక్ట్ ఇచ్చాను అన్నాను కదా, సేక్ ఎఫెక్ట్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ 3 ఇమేజెస్ మీకు ఇచ్చాను. 3 ఇమేజెస్లో కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై అనేది చేశాను. ముందైతే ఫస్ట్ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాక్ట్గా 3.13 మిల్లీ సెకండ్ల దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఉన్న ఫస్ట్ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. నెక్స్ట్ ఒక ఫోటో వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా మీరు సేమ్ యాజ్ టీస్గా ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా ఫస్ట్ ఎఫెక్ట్ మనం ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి ఇచ్చాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి సెకండ్ ఎఫెక్ట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, సెకండ్ అంటే సెకండ్ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే వదిలేసామో ఆ ఫొటోస్కి మాత్రమే ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేయాలి. అది కూడా ఎక్కడి వరకు అనేది కూడా చెప్తాను. ఎగ్జాక్ట్గా మీకు ఎక్కడైతే వదిలేసామో ఆ ఫొటోస్కి మాత్రమే ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా వదిలేసిన ఫొటోస్ ఆ ఫోటోకు మాత్రమే ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా మీరు 7.27 మిల్లీ సెకండ్ల వరకు కూడా వదిలేసిన ఫొటోస్కి సెకండ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. ఇక్కడ చూడండి మధ్యలో ఇక్కడ మిగతా కొన్ని ఫోటోలు వదిలేసినవి కూడా ఉన్నాయి కదా, ఈ ఫొటోస్కి మనం థర్డ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. అప్లై చేయాలంటే ఒకసారి పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, 2 ఎఫెక్ట్లు కూడా అయిపోయాయి కదా, 3 ఎఫెక్ట్ అనమాట. అంటే ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా ఇప్పుడు 7.27 మిల్లీ సెకండ్ల దగ్గరకు వచ్చేసి ఇక్కడ వరకు మనం సెకండ్ ఎఫెక్ట్ అనేది ఇచ్చేసామన్నమాట కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే మిగిలిన వదిలేసిన ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ ఫొటోస్కి మాత్రం థర్డ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేయాలి. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. వదిలేసిన ఫొటోస్కి అది కూడా డబల్ బీట్ మార్క్ నుండి వదిలేసిన ఫొటోస్ ఉంటాయి కదా, వాటికి మాత్రం థర్డ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. ఇలా ఎండ్ వరకు కూడా ఎన్ని వదిలేసామో అన్ని ఫొటోస్కి డబల్ బీట్ మార్క్ నుండి వదిలేసిన ఫోటోలకి థర్డ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండ్ వరకు కూడా 3 ఎఫెక్ట్లు కూడా కంప్లీట్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక
ఇప్పుడు మీకు ఎక్స్పోర్ట్ అనేది మీ గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట రాము.